సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సంజీవయ్య నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. 6 లక్షల వ్యయంతో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఈ పనులను ప్రారంభించి 2 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త డ్రైనేజ్ లైన్లు అవసరమని, మరుగుదొడ్లు తీవ్ర సమస్యగా మారాయని నివాసులు తెలియజేశారు. వారి అభ్యర్థన మేరకు త్వరితగతిన మరుగుదొడ్లను తొలగిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నాకు ఇచ్చిన నామినేటెడ్ పదవికి నేను సరైన న్యాయం చేయడానికి ప్రతి నిమిషం ప్రజలలోనే ఉంటున్నా. బీజేపీ పార్టీకి పేరొచ్చే విధంగా ప్రజలకు సౌకర్యాలు అనుగుణంగా మాకు పబ్లిక్ ఏది వాళ్ళు బాధపడకుండా ఏది చెప్పినా వాళ్ళకున్న ప్రాబ్లం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ ప్రతిదీ వాళ్ళకు చేస్తూ వాళ్ళ మధ్యనే ఉంటున్నా. దీనికి నాకు ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సీసీ రోడ్ ఈ రోడ్డు 6 లక్షలతో అవుతుంది. వీళ్ళు చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతుంది. కొన్ని మధ్యలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి గాను మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇంకా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చేస్తున్నాం. అలాగే ఇక్కడ పక్కన కూడా ఒక 30 మీటర్లది డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము ఆ డ్రైనేజ్ కూడా ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసి వెళ్తాము. అది కూడా అతి తొందరలో వాటర్ వస్తుందా లేదా? ఓకే, కొన్ని ఇళ్లలో కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పడం జరిగింది. నా దృష్టికి తెచ్చి దానికి కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కనుక్కొని ఆ సమస్య ఏముందో అది కూడా